హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. దివ్య. సో డే 1 ఇన్ మున్నార్, మట్టుపట్టి డైరెక్షన్లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేస్తున్నామండి. ఈరోజు కేరళలోని టీ ప్లాంటేషన్ అంతా కూడా కన్నన్ దేవన్ హిల్స్ టీ ప్లాంటేషన్ అని అంటారు. ఫస్ట్ వచ్చేసి ఫోటో పాయింట్ లోపలికైతే మనకి అలౌ చేయరు. లోపల టీ ప్లాంటేషన్ లోకి అయితే ఓన్లీ బయట నుంచే చూడాలన్నమాట. సెకండ్ వచ్చేసి ఎలిఫెంట్ సఫారీ, పర్ హెడ్ 750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1 అవర్ సఫారీ ఉంటుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి కర్మల్గిరి బొటానికల్ గార్డెన్, టీ, స్పైసెస్ అండ్ చాక్లెట్ పార్క్, సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాక్టస్ గార్డెన్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. లోపలికి వెళ్తే అంత ఆర్టిఫిషియల్ గానే అనిపించింది అనమాట. సో నాకైతే అంత వర్తి అనిపించలేదు. ఈ ప్లేస్ అనేది మొత్తం అంతా ఆర్టిఫిషియలే, ప్లాంట్స్ అన్నీనా. సో ఏవో కొన్ని ప్లాంట్స్ మాత్రమే నేను షూట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. అక్కడికి మనల్ని అలౌ చేయరు. నేను విండోలో నుంచి వీడియో షూట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ట్రీ ఒకటి ఉంటే షూట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోసంబీ ట్రీ కూడా నేను షూట్ చేశాను. సో నేనైతే ఈ ప్లేస్ని స్కిప్ చేయడం మంచిది అని చెప్తానండి. బెటర్ మీరు ఈ ప్లేస్ని స్కిప్ చేయండి, అంత వర్తి అనిపించలేదు నాకైతే. సో ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మట్టుపట్టి డ్యామ్ అన్నమాట. సో ఇక్కడ వాటర్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ వీడియో అయితే చూసేయండి. సో ఎలిఫెంట్ అరైవల్ స్పాట్ అనేసి సపరేట్గా ఏమి ఉండదు. మనం వెళ్తున్న రూట్లోనే అక్కడ మనకి హోల్డింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. రోడ్ సైడ్లో ఎలిఫెంట్ అరైవల్ స్పాట్ అని చెప్పేసి పర్టికులర్గా ఒక ప్లేస్ అని ఏమీ లేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఈకో పాయింట్. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఈకో పాయింట్లో అయితే బోటింగ్ ఉంది. నాకైతే బోటింగ్ కాస్ట్ ఐడియా లేదు. అండ్ ఈకో పాయింట్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏమైనా సౌండ్స్ చేస్తే మనకి రీసౌండ్ వస్తుంది. వీడియోలో అయితే రికార్డ్ అవ్వలేదు, కానీ నేనైతే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ప్లేస్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కుండలా డ్యామ్. మేము వచ్చే టైంకి గేట్ ఓపెన్ చేశారనమాట. సో వాటర్ అనేది ఎంత బాగుందో చూడండి, వాటర్ ఫాల్ లా కనిపించింది అనమాట. సో అందుకనే వీడియో షూట్ చేశాను.
కనిపిస్తుంది కదా వీడియోలో, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట మనం. అది ఎండింగ్ పాయింట్. అండ్ కేరళలో ఎక్కడ చూసినా మనకి టీ ప్లాంట్స్ అండ్ యూకలిప్టస్ ప్లాంట్స్ మాత్రమే కనిపిస్తాయి. సో చాలా బాగుంటుంది కేరళ అయితే, ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. అందుకనేమో గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి అంటారు కేరళని. ఆటో అతను టీ తోటల దగ్గర అయితే ఆపారు, లోపలికి వెళ్ళి చూసి రమ్మన్నారు. మేము లోపలికి వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము. చాలా మంచి వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆటో ఆపారు. చాలా బాగుందన్నమాట వ్యూ అనేది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చుట్టూ టీ తోటలు మధ్యలో మేము, ఎంత బాగుందో. సో లాస్ట్ ప్లేస్ వచ్చేసి టాప్ స్టేషన్. టాప్ స్టేషన్ అనేది మనకి తమిళనాడు గవర్నమెంట్ అండర్లోకి వస్తుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ చార్జ్ చేశారు. టాప్ స్టేషన్ అనేది చాలా బాగుంది. అండ్ మేము టాప్ స్టేషన్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12 అయ్యింది. చూసారా వ్యూ అనేది ఎంత బాగుందో. వీడియో ఇది హెయిర్ కి సంబంధించిన ఆయుర్వేదం అన్నమాట. ఇందులో కోకోనట్ ఆయిల్ వేసి 3 days తర్వాత హెయిర్ కి అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 2 years అని చెప్పారు. సో దీన్ని మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మా అమ్మమ్మ గారు శ్రీశైలం వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగ ఆయుర్వేదందే తీసుకొచ్చారు. ఆయిల్ వేసి నాకు హెయిర్కి అప్లై చేసేవారు అనమాట. సో అప్పుడైతే నా హెయిర్ గ్రోత్ చాలా బాగుండేది. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ టాప్ స్టేషన్లో తీసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 2 years.